ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలో దేశభక్తిని మత సామరస్యాన్ని పెంపొందించడమే ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు నిర్వహించే ప్రకాశం బాలోత్సవ ప్రథమ పిల్లల పండుగ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, నగర మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసనమండలి సభ్యులు విట్టపు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించగా ప్రకాశం బాలోత్సవం జెండాను జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చదువుతున్న పిల్లల్లో దాగిమన్న నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించేలా ప్రకాశం బాలోత్సవ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న బాలోత్సవ కమిటీకి సహకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. జాతీయ పతాకాన్ని గౌరవ కలెక్టర్ గారు ఆవిష్కరిస్తారు. శాల్యూట్ చెప్పినప్పుడు శాల్యూట్ చేయాలి, ఆర్డర్ చెప్పినప్పుడు సౌండ్ చేయాలి. జిల్లా పరిషత్ చైర్మన్ వల్ల మారేటటువంటి ఒక పెద్ద అద్భుతమైన కళ. 32 విభాగాలు, కల్చరల్ విభాగాలకు సంబంధించి 15 విభాగాల్లో 47 విభాగాలలో ఈ 2 రోజుల పాటు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరగబోతా ఉంది. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు తర్వాత ఇందులో పాల్గొన్న టీచర్లు కూడా మారిపోవాలి. వీళ్ళు చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్లుగా మారిపోవాలి. మీ అందరి యొక్క సహకారంతో కృషి చేస్తామని చెప్పి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ప్రతిభా విద్యా సంస్థల అధినేత శ్రీ నల్లూరి వెంకటేశ్వరులు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా పరిషత్ నుంచి పూర్తి సహాయ సహకారాలు మరియు మేజిస్ట్రేట్ గారైనటువంటి శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హాజరైన చిన్నారులకి అందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా మీ అందరూ ఉండలేకపోయారు. చైర్పర్సన్ గారు పిల్లలన్నా, చదువులన్నా, పాఠశాలలన్నా ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోనే బాలోత్సవం అంటే బాలల్లో లేగానే మన మిగిలినటువంటి పెద్దలు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సి.